मंगलाय महोजसे सिंहशैल निवासाय श्री नृसिंहाय मंगलम मंगलाशासन परैः मदाचार्य पुरोगमैः सर्वैश्च पूर्वैराचार्यैः सत्कृतायास्तु मंगलम। सभनటువంటి పెద్దలందరికీ శ్రీ 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 వరాహ లక్ష్మీ సంస్థానం వారి యొక్క శుభ ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ రేపు 20వ తారీఖుని జరగబోయే గిరి ప్రదక్షిణ మరియు 21వ తారీఖున చందన సమర్పణ కార్యక్రమాల వివరాలన్నీ కూడా మా స్థానాచార్య స్వామి వారు కలెక్టర్ గారి అనుమతితోటి వారు ప్రారంభం చేస్తారు. వెల్కమ్ జాయిన్ సిటీ సార్ జేసీ గారు, ఇక్కడ వచ్చేసినటువంటి జిల్లా స్థాయి అధికారులు, ఈఓ గారు, అదేవిధంగా మన సింహాచలం స్వామివారి దేవస్థానం సిబ్బందులు అందరికీ కూడా ధన్యవాదాలు. యాజ్ యు ఆల్ నో, కమింగ్ 20th we will be having the గిరి ప్రదక్షిణ కార్యక్రమం. సో దాంట్లో భాగంగా కొన్ని ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉంది. This preliminary meeting is called for to have that coordination amongst departments. There are a lot of departments involved, primarily the endowments department, followed by police department, GVMC, and other line departments of the government. So ఈ మంచి కార్యక్రమంలో అందరూ పాల్గొని దీన్ని సక్సెస్ఫుల్గా కండక్ట్ చేయడానికి ఈ ప్రిలిమినరీ మీటింగ్ ఈరోజు మనం చేసుకుంటున్నాం. దీంతో ఫాలోఅప్గా కూడా సబ్సిక్వెంట్ మీటింగ్స్ మనము పెట్టుకోవడం జరుగుతుంది. సో మీటింగ్స్ ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే టు డిఫైన్ క్లియర్లీ the roles and responsibility of each and every one of us, including myself. So endowments department EO garu em cheyali, ade vidhanga police department varu oka roles enti, responsibilities enti, GVMC what all they will take care, DMHO what all they will take care, EPDCF what they will take care అనేది గురించి మనం అందరూ కూడా మాట్లాడుకోవడం జరుగుతుంది. ఇక్కడ besides discussing on those issues, we will also reflect upon what happened in the last year's event. Last year event lo ఏమి బాగా మనం చేయగలిగామో, ఎటువంటి లోపాలు మనం గుర్తించామో, వాటిని ఎలా సరి చేసుకోవాలి. అదేవిధంగా మీ డిపార్ట్మెంట్ తరఫు నుంచి ఏదైనా ఎక్స్పెక్టేషన్స్ ఉంటే, ఉదాహరణకి పోలీస్ డిపార్ట్మెంట్ వారు they are asking certain CCTV cameras to be put up, they are asking certain barricading to be done. Ilanti expectations unte kuda you have to put forth in this meeting so that everybody is prepared to handle any eventuality or any situation that may arise. సాధారణంగా అయితే 4 గంటలకు సుప్రభాతం, 6:30కి సర్వదర్శనం ఆరంభం, 11:30 గంటకి రాజభోగ మహానివేదనం రొటీన్లో జరిగేది. కానీ జనసంబంధంగా ప్రతి సంవత్సరం గిరి ప్రదక్షిణ నాడు ఉదయమే రాజభోగం కూడా చేసేసి అన్ఇంటరప్టెడ్గా ఉదయం 6:30 గంటల నుంచి మధ్యాహ్నం 2:30 గంటల వరకు సర్వదర్శనం కల్పించడం జరుగుతుంది సార్. అదే ఈ సంవత్సరం కూడా ఉదయం 6:30 గంటల నుంచి మధ్యాహ్నం 2:30 గంటల వరకు సర్వదర్శనం, 2:30 గంటల నుంచి 3 గంటల వరకు మధ్యాహ్న విరామం ఉంది పౌడింపు చేస్తాం సార్ స్వామివారికి. 3 గంటల నుంచి మళ్ళీ రాత్రి 7 గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది. రాత్రి 7 గంటల నుంచి 8:30 గంటల వరకు రాత్రి ఆరాధన జరుగుతుంది. రాత్రి ఆరాధన అయిన తర్వాత 8:30 నుంచి రాత్రి 10 గంటల వరకు భక్తులకు దర్శనం ఇవ్వడం జరుగుతుంది సార్. మామూలు రోజుల్లో అయితే 9 గంటలకు దర్శనం సమాప్తం అవుతుంది, 9 గంటలకు పౌడింపు అవుతుంది. శనివారం ఈ గిరి ప్రదక్షిణం ఈ సాయంకాలానికి వచ్చేటువంటి భక్తుల్ని దృష్టిలో పెట్టుకొని 1 గంట ఎక్స్టెండ్ చేస్తూ 10 గంటల వరకు దర్శనం ఇచ్చి 10 గంటలకి ఏకాంత సేవ చేయడం జరుగుతుంది సార్. అది 20వ తారీఖున కార్యక్రమం సార్. 21వ తారీఖుని స్వామివారికి చివరి విడత చందన సమర్పణ సార్. అందుకోసం 2 గంటలకు సుప్రభాతం జరుగుతుంది. ఈ 10 గంటలకి పౌడింపు సేవ జరగడం తొలి రోజు అనేది అది దేవుడి సేవ కూడా అప్పుడప్పుడు చేయాల్సిన అవసరం ఉంది.
అండ్ మానవ సేవతో పాటు మానవ సేవ కూడా మనకు మంచి భవిష్యత్తు కల్పిస్తుందని అందరికీ సందర్భంగా తెలియజేస్తున్నాను. చక్కగా జరపాలని సందర్భంగా కోరుతున్నాను. ఈవో గారిని దీన్ని ఉద్దేశించి ఒక వివరణ ఇవ్వమని ఈ సందర్భంగా కోరుతున్నాను. ఈవో గారు. ప్రజలందరికీ కూడా నమస్కారం. నేను ముందుగా ఇక్కడకు విచ్చేసినటువంటి అందరికి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞత. అన్నిటికంటే కూడా సార్ ఏర్పాట్లు, సోమవారి దర్శనం రెండు విధాలుగా చూసుకున్నప్పుడు పబ్లిక్ ఫీడ్బ్యాక్ ఆ రోజు మన ఐఎన్పిఆర్ నుంచి కూడా తీసుకున్నారు సార్. అందరి శాఖలకు కూడా ముందుగా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, కలెక్టర్ గారు ఇప్పుడు ముందుగా చెప్పినట్టు గతంలో మీ అందరికీ తెలియజేసినట్టుగా మనకి టోటల్గా 32 కిలోమీటర్స్ ఈ గిరిపథకం. మన రథాన్ని అఫిషియల్గా మనం చేసేది ఈవినింగ్ 4 o'clock. కానీ భక్తులు దాదాపుగా తెల్లవారుజాము పాల్గొనే అవకాశం ఉంది. గత అనుభవాలు కూడా అవే చెప్తున్నాయి. సో దానికి తాలూకు ఏర్పాట్లన్నీ చేస్తున్నాం. ఇప్పుడు కలెక్టర్ గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ట్రాఫిక్ అని వేశారు. రోడ్డు ప్రాబ్లం అయితే ఇప్పుడు లేదు. గతంలో ఆ ఇబ్బంది ఉంటుంది, ఇప్పుడు ఆ ఇబ్బంది కూడా ఏం లేదు. అయితే మధ్యలో కొన్ని ప్యాచెస్లో మనకి చందనోత్సవంలో జీవీఎంసీ నుంచి మనకి టాయిలెట్ మెయింటెనెన్స్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, వారు శానిటేషన్ వారు ఫోన్ చేసుకోలేదు. ఉన్నందరినీ క్లోజ్ చేసేసుకొని తర్వాత కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకోవడం రండి. అప్పుడున్న పరిస్థితి బట్టి ఇది అంటే ఆరాధన సేవలు కానీ లేదా నిత్య కళ్యాణం మొదలైనటువంటి సేవలన్నీ కూడా ఏమేమి జరిగింది, ఏమి ఇంప్రూవ్ చేసుకోండి. I just would like to mention a couple of points which are already covered. Additionally, I have a couple of points.